హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఇంకో మినీ బ్లాగ్‌తో అయితే వచ్చేసాను. నా మార్నింగ్ అయితే ఏమేమి పనులు చేస్తానో చూపిస్తాను, వచ్చేసేయండి. ఈరోజు వంటలైతే పొద్దున్నే ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే పెట్టేశానండి తాగడానికి. ఇంక డైలీ అయితే హాట్ వాటర్ అయితే కాంచాల్సింది పిల్లల కోసం అనేసి. తర్వాత అయితే మునక్కాయ కర్రీ చేద్దామని చెప్పేసి మునక్కాయ అయితే ఉడకబెడుతున్నాను ఒక పక్క. మీలో మునక్కాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి మునక్కాయ. మునగాకు కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. కావాలంటే చెప్పండి, ట్రై చేసి చూపిస్తాను వీడియోలో. అవి మునక్కాయలు అయితే ఉడుకుతున్నాయండి. ఇంకోవైపు అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను. తర్వాత అయితే మిక్సీ చెడిపోయిందని చెప్పాను కదండి, అందుకనేసి మునక్కాయలోకి మసాలా కోసం అనేసి రోట్లో అయితే నూరుతున్నాను. మనం రోళ్ళు అయితే తక్కువ వాడతాం కదండి, కానీ ఈరోజు మిక్సీ చెడిపోయిందని చెప్పేసి రోట్లో అయితే నూరాను. ఎక్కువ టైం పడుతుంది, లేట్ అవుతుంది రోట్లో నూరడం వల్ల. మిక్సీలో అయితే తొందరగా అయిపోతుంది. అంతలోపు వాటర్ కూడా కాగేసాయి. ఇంకా వాటర్ పక్కన పెట్టేశాను. మునక్కాయ కూడా ఉడికిపోయిందండి. అందుకనేసి మునక్కాయ కూడా పక్క తీసేసి వాటర్ని వంపేసి రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడైతే కర్రీ కోసం అయితే ఇంకా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అవన్నీ వేసుకొనేసి ఆనియన్ అవి కరివేపాకు వేసుకున్న తర్వాత వేగిన తర్వాత అయితే మసాలా వేసుకున్నానండి. మసాలాను అట్లా కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిచ్చి ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, మసాలా అన్నీ వేసుకున్నాను. ఒకవేళ మనకు గ్రేవీ వద్దనుకుంటే అలాగే ఇంకా డైరెక్ట్ మునక్కాయలు వేసేసి కొద్దిసేపు వేపుకోవచ్చండి. లేదు మాకు గ్రేవీ కావాలనుకుంటే ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడినంత మనకు గ్రేవీకి కావాల్సినంత అయితే వేసుకోవచ్చు. గ్రేవీ అయితే మసిలిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అయితే మునక్కాయలు వేసుకోవాలండి. ఇక్కడైతే మునక్కాయలు అయితే ముందే ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మనం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, తొందరగా తీసేయచ్చు. నేనైతే కొద్దిగా కస్తూరి వేసేసి మునక్కాయ అయితే దింపేశాను. ఇంకా తర్వాత అయితే ఉప్మాకైతే పెట్టేస్తున్నాను పాపకి. మాకైతే ఉప్మా అంటే ఇష్టం పిల్లలకి. ఉప్మాకు కూడా ఇంకా పోపు పెట్టేసి ఇంకా ఉప్మా కూడా చేసేసాను. మా పాపకైతే ఈ మధ్య క్యారీలోకి నాకు టిఫిన్స్ కావాలి, అన్నం వద్దు అని అడుగుతుందండి. అందుకనేసి ఈ మధ్య అయితే ఇంకా క్యారీలోకి అయితే టిఫిన్స్ పెట్టేసి అన్నం అయితే ఇంటి దగ్గర తినిపించేస్తున్నాను. ఒక పూట అన్నం తినకోకుండా ఏం బాగుంటుందండి, 2 పూట్ల టిఫిన్ తింటే అన్ఈజీగా ఉంటుంది కదా. అందుకనేసి ఇంకా పొద్దున్నే అన్నం తినిపించేస్తాను, క్యారీలోకి అయితే టిఫిన్ పెట్టేసాను. అయితే చాలా పనులు ఉన్నాయండి. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. నేను ఇల్లంతా ఎలా క్లీన్ చేస్తాను అనేది కూడా మీకు వీడియో తీసి అయితే పెడతాను. వంటలన్నీ అయిపోయాయండి. ఇంక పాపకైతే క్యారీలోకి అయితే ఉప్మా పెట్టేసి ఇంక అన్నం అయితే తినిపించేశాను. అన్నం అంటే తినదండి అసలు, టిఫిన్స్ అయితే బాగా తింటుంది. కానీ ఇంక తప్పదు కదా, అన్నం కూడా కొద్దిగా తింటేనే కదా బాగుండేది. అందుకనేసి అన్నం అయితే తినిపిస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.